అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. ప్రాధాన్యమైన సమాచారాన్ని పరిశీలిస్తే రానున్న వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి బనగానపల్లి మండలంలో ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి సోమవారం నాడు స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నంద్యాల జిల్లా అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులైన తంగుటూరి సీనయ్య పూర్తిస్థాయి ప్రసంగం ఇలా ఉంది. చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, ఆ చిన్న విగ్రహాలను కూడా మట్టి విగ్రహాలే చేయమని చెప్పినాము. 1000 విగ్రహాలకు ఇంద్రమ్మ గారు, బీసీ ఇంద్రారెడ్డి గారు ఆ రోజు ఉచితంగా అందరికీ పంపిస్తున్నారు. 1000 విగ్రహాలు అంటే ఇంకా ఎక్కువ కానీ మొత్తం టౌన్లో ఎన్ని విగ్రహాలు పడితే చిన్న విగ్రహాలు ఇళ్లలో పూజ చేసుకుంటారు కదా, అవన్నీ కూడా ఇంద్రమ్మ గారే స్పాన్సర్ చేశారు. ఇందాక కూడా చెప్పినాడు, ఇక్కడ విగ్రహాలు మట్టి విగ్రహాలకు వాళ్ళకి అడ్వాన్స్ కావాలంటే చాలా మంది ఇవ్వలే. ఎందుకంటే విగ్రహాలు నిలబెట్టాక చందాలు వసూలు చేసుకొని చేసేటోళ్ళు ఉంటారు. కాబట్టి ఆ విగ్రహాలకు కూడా ఇంద్రమ్మ గారే వాళ్ళ సొంత నిధులు 2 లక్షలు పెట్టింది అడ్వాన్స్గా. వారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఖచ్చితంగా జంబయ్య గారు చెప్పినట్టు డీజే లేకుండా సాంప్రదాయబద్ధంగా చేశారు. ఊరల్లో అక్కడ చూసింది. అట్లా మీరు కూడా తప్పకుండా సాంప్రదాయబద్ధంగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే మీ కమిటీ వాళ్ళకల్లా మేము చెప్పేది ఒకటే, ప్రతి కమిటీ తరఫున 1000 రూపాయలు వసూలు చేస్తుంటే అది ఈ సంవత్సరం తీసేసినాము. ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్నే ఇందాక పెద్దలు చెప్పారు టవల్ను కూడా వీలైన కాడికి కమిటీకి 5, 6 ఏర్పాటు చేస్తాము. కమిటీ వాళ్ళకు జెండాలు కూడా ఇస్తాము. మేము ఊరల్లో ఈ కాషాయ తోరణాలు కడతాము. దయచేసి మీరు మీ మండపం నిలబెట్టుకునే కాడ ఆ వీధిలో దయచేసి మీరే కట్టాల్సింది వస్తుంది. ఎందుకంటే మేమైతే కట్టడానికి ఎక్కడే కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా ఉంటాయి, అక్కడంతా కట్టాలంటే మాకు సాధ్యం కాదు. వీలైన కాడికి ట్రై చేస్తాం. తప్పకుండా అయితే మీరు చేసుకోవాల్సింది వస్తుంది. ఇంకా మీరు ఏమన్నా సహాయ సహకారాలు మాకు అందించాలని కోరుకుంటూ, రాబోయే కాలంలో ఈ యొక్క వినాయక స్వామి పండుగను మన హిందువుల ముందరూ కూడా బాగా ఘనంగా నిర్వహించాలని కోరుకుంటూ, జై గణేష్ మహారాజ్ కి.